హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మన ఛానల్లో దాదాపు క్రెడిట్ కార్డ్ సంబంధించిన మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశాను. ఏదైనా కొత్త డౌట్ రైజ్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు వీడియో రూపంలో అనేది క్రియేట్ చేసి పంపిస్తాను అనమాట. అండ్ ఎవరైనా కూడా క్రెడిట్ కార్డ్ సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మనకు ఒక ప్లేలిస్ట్ ఉంది, తయారు చేశాను అనమాట. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా క్రెడిట్ కార్డ్ గురించి, ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను పర్టికులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి రిగాలియా కార్డ్ యొక్క ఫీచర్స్, బెనిఫిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాంతోపాటు ఛార్జెస్, ఎలిజిబిలిటీ కూడా డిస్కస్ చేద్దాము. చాలా చిన్న వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసంటే ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చాలామంది నాకు రిగాలియా కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నాను, రిగాలియా కార్డ్ ఎలిజిబిలిటీ లేదు, రిగాలియా కార్డ్ యొక్క ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఎవరైనా ఈ కార్డు గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా వీడియో ఎండ్ వరకు చూసేయండి. దానికంటే ముందు మీరు ఆ ఛానల్కి ఫస్ట్ టైం చేసినట్టు కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ పొందొచ్చు. చలో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్, చూడండి, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి ఈ రిగాలియా కార్డ్ ఒక మెయిన్ బెనిఫిట్స్ ఒకసారి చెప్తాను చూడండి. కంపేర్ టు అదర్ కార్డ్స్కి రిగాలియా కార్డ్కి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఫీచర్ ప్రీమియం కార్డ్ అనమాట. సో దానికి ముఖ్యంగా కీ ఫీచర్ చెప్పాలంటే, మీరు ఎక్కడైనా కూడా ఎయిర్పోర్ట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్లైన్స్లో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ రెండింటికి కూడా మీకు ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ ఉంటుంది. అది మీకు డొమెస్టిక్ అయితే, అంటే మీరు విత్ ఇన్ ఇండియా ట్రావెల్ చేయాలంటే 12 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ ఉంటుంది. అది టెర్మినల్, డొమెస్టిక్ టెర్మినల్ అయినా కావచ్చు, ఇంటర్నేషనల్ టెర్మినల్ అయినా కావచ్చు. కానీ విత్ ఇన్ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నారంటే కనుక మీరు ఆ క్రెడిట్ కార్డు స్వైప్ చేసి డైరెక్ట్గా ఈ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది కాంప్లిమెంటరీ, ఎటువంటి ఛార్జెస్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మీకు లేదు ఫారిన్ వెళ్తున్నారు, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు కూడా 6 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఉంటుంది. దానికి సపరేట్గా ప్రియారిటీ పాస్ అని చెప్పేసి వస్తుంది. ఈ ప్రియారిటీ పాస్ ఎనేబుల్ అవ్వాలంటే అట్లీస్ట్ మినిమం 4 రీటైల్ ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి మీకు కార్డు వచ్చిన తర్వాత. అప్పుడే మీకు ఈ ప్రియారిటీ పాస్ అనేది మీకు మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా కూడా ఈ ప్రియారిటీ పాస్ అప్లై చేయాలంటే కనుక మీరు 4 ట్రాన్సాక్షన్ తర్వాత చెక్ చేయండి. లేకపోతే కనుక మీరు కస్టమర్ సపోర్ట్ కాల్ చేసి వాళ్ళు రీఇష్యూ చేస్తారనమాట. ఇన్ కేసు ప్రియారిటీ పాస్ పోయినా కూడా మళ్ళీ రీఅప్లై చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఒక ముఖ్యమైన కండిషన్ ఏంటంటే, మీరు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అంటే విత్ ఇన్ ఇండియాలో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రెడిట్ కార్డే స్వైప్ చేయాలి. అండ్ అవుట్ సైడ్ ఇండియా ట్రావెల్ చేసేటప్పుడు మీరు ప్రియారిటీ పాస్ మాత్రమే మీరు యూజ్ చేయాలి. అప్పుడే ఎటువంటి ఛార్జెస్ ఉండదు. ఏది ఇంటర్చేంజ్ అయినా ఛార్జెస్ పడుతుంది. అండ్ మీకు ఇచ్చినటువంటి కాంప్లిమెంటరీ యాక్సెస్ పైన ఎక్కువ యూజ్ చేసినా కూడా ఛార్జెస్ పడుతుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, మీకు జీరో లాస్ట్ కార్డ్ లయబిలిటీ, అంటే ఏదైనా మీ కార్డు పోగొట్టుకున్నప్పుడు మీరు బ్యాంకుకి రిపోర్ట్ చేసి కార్డు బ్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ జరిగితే కనుక మీరు ఆ అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, మీరు ఫాలో అవ్వాలి. ఇది ఏంటంటే, మీరు కార్డు లాస్ అయ్యి ఏదైనా మీకు కార్డు పైన ఫ్రాడ్యులెంట్ జరిగితే మాత్రమే, మీరు కార్డ్ డీటెయిల్స్ వేరే వాళ్ళకు మీ ఓటీపీ డీటెయిల్స్ షేర్ చేయడం లాంటి జరిగితే కనుక బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ కాదు, అది కస్టమర్ లయబిలిటీ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇంకొకటి ఫారిన్ కరెన్సీ మార్కప్ ఫీ అంటే చాలామంది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు, అబ్రాడ్ వెళ్ళేసి అక్కడ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తుంటారు. ఆ స్వైప్ చేసిన కానీ మార్కప్ ఫీ అనేది ఉంటుంది. మార్కప్ ఫీ కంపేర్ టు అదర్ కార్డ్స్ రిగాలియా కార్డులో చాలా తక్కువ ఉంటుంది. అది కూడా 2% ప్లస్ GST ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి. ఇంకొకటి రివాల్వింగ్ క్రెడిట్. ఎవరైనా కూడా బై మిస్టేక్ ఒక్కొక్కసారి క్రెడిట్ కార్డ్ పేమెంట్ మర్చిపోతూ ఉంటారు. అలాంటి పేమెంట్ చేసేటప్పుడు మర్చిపోవడం వల్ల ఛార్జెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ రిగాలియా క్రెడిట్ కార్డ్కి మాత్రమే కొద్దిగా ఇంట్రెస్ట్ రేటు తక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ కార్డ్స్. ఇంకొకటి ఏంటంటే, లాంచ్ యాక్సెస్ గురించి డిస్కస్ చేసాము. ఇంకా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎక్కడైనా పెట్రోల్ బంకులోకి వెళ్ళేసి కార్డు స్వైప్ చేస్తే అక్కడ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఉంటుంది. అది కూడా మినిమం 400 రూపీస్ మినిమం ట్రాన్సాక్షన్ ఉండాలి. అప్ టు 5,000 వరకు మాత్రమే మీకు ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఉంటుంది. అంటే మినిమం 400 రూపీస్ అండ్ మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ ఆఫ్ 5,000. అంటే మీరు 5,000 మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ చేసేంత వరకు కూడా ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది అప్లికబుల్ అవుతుంది. డైనింగ్ బెనిఫిట్ అంటే, మీరు ఎక్కడైనా కానీ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు, ఏదైనా వీకెండ్స్లో కానివ్వండి, ఏదైనా మీ ఫెస్టివల్ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, సో ఇక్కడ వచ్చేసి మీకు ఎక్స్క్లూజివ్ డైనింగ్ మీకు బెనిఫిట్ ఉంటుందన్నమాట. అష్యూర్డ్ ఫ్లాట్ 25% ఆఫ్ ఆన్ 2,000 ప్లస్ ప్రీమియం రెస్టారెంట్స్. ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మీకు 25% ఆఫ్ అనేది ఉంటుంది. 1+1 ఆన్ బఫే అట్ 200 ప్లస్ రెస్టారెంట్. బఫే రెస్టారెంట్లో వచ్చేసి 1+1 ఆఫర్ ఉంటుంది అనమాట. అడిషనల్ 5% ఆఫ్ ఆన్ జీరో కన్వీనియన్స్ ఫీ. అడిషనల్గా 5% ఆఫ్ ఉంటుంది. దాంతోపాటు జీరో కన్వీనియన్స్ ఫీ అనేది ఉండదు అనమాట దీనికి. ఇంకొకటి ఏమంటే, ఎర్లీ యాక్సెస్ టు ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ సచ్ యాజ్
కార్మెటిలియస్, సారీ ఐ కాంట్ ప్రొనౌన్స్ ఇట్, ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు మీ క్లియర్లీ. సో ఏదైనా కానీ మీకు ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్కి ఏదైనా కానీ బుక్ చేసుకోవాలంటే ఎర్లీ యాక్సెస్ ఈ రిగాలియా కార్డుకి వస్తుందని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ దాంతోపాటు మైల్ స్టోన్ బెనిఫిట్ అంటే చూడండి, ఇక్కడ మైల్ స్టోన్ బెనిఫిట్ అంటే ఇక్కడ మీకు సంవత్సరానికి ఇంత అమౌంట్ యూజ్ చేస్తే ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎక్స్ట్రాగా మీరు నార్మల్గా ట్రాన్సాక్షన్ చేసి తీసుకునే రివార్డ్ పాయింట్స్ కంటే దీనికి ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. నార్మల్గా వచ్చేసి ప్రతి 150 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే కనుక మీకు 4 to 5 రివార్డ్ పాయింట్స్ వస్తాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి అవి కాకుండా ఎక్స్ట్రాగా ఇయర్లో ఒక 5 lakhs స్పెండ్ చేశారనుకోండి 5,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 8 lakhs స్పెండ్ చేశారనుకోండి అనదర్ 5,000 రివార్డ్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. అంటే టోటల్గా 10,000 రివార్డ్ పాయింట్స్ అనేది మీరు 1 yearలో తీసుకోవచ్చు అనమాట. దాంతోపాటు రెన్యువల్ ఆఫర్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీరు 1 yearలో 3 lakh కంటే ఎక్కువ అమౌంట్ యూజ్ చేస్తారంటే మినిమం థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 3 lakh యూజ్ చేస్తారంటే 1 yearకి మీకు రెన్యువల్ ఫీ ఏదైతే ఉంటుందో ఆ రెన్యువల్ ఫీ ఆటోమేటిక్గా వేవ్ ఆఫ్ అవుతుంది అనమాట. నార్మల్గా చాలామందికి ఛార్జబుల్ కార్డ్ వస్తుంది, కొంతమందికి ఫస్ట్ ఇయర్ మాత్రమే ఫ్రీ ఉంటుంది, కొంతమందికి లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది అనమాట. నార్మల్గా ఈ క్రెడిట్ కార్డ్ రిగాలియా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకి 2,500 ప్లస్ GST అనేది యాన్యువల్ ఫీ ఉంటుంది. యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ కావాలంటే మీకు ఒకసారి బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ అప్లై చేసేటప్పుడు మాత్రమే ఆ కండిషన్స్ చెప్తారు. ఇయర్లీ ఎంత అమౌంట్ వాడాలి, లేదంటే లైఫ్ టైం ఫ్రీ కావాలంటే ఏ సర్వీస్ యూజ్ చేసుకోవాలి, లేదంటే ఫస్ట్ ఇయర్ ఫ్రీ కావాలంటే ఎలాంటి సర్వీస్ యూజ్ చేసుకోవాలంటే అటువంటి వాటిని మీరు యూజ్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్కి లైఫ్ టైం ఫ్రీ అయినా తీసుకోవచ్చు, లేదంటే అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ ఫ్రీ అయినా క్రెడిట్ కార్డ్ దొరుకుతుంది అనమాట. స్మార్ట్ EMI మీరు ఏదైనా క్రెడిట్ కార్డు స్వైప్ చేసినప్పుడు స్మార్ట్ EMIలో కన్వర్ట్ చేసుకునే సదుపాయం ఉంటుంది అనమాట. మరి దీనికి కొంతమంది ఇంట్రెస్టింగ్గా ఉండి అప్లై చేసుకోవాలనుకుంటుంటారు కదా, ఆ అప్లై చేసుకునే నెక్స్ట్ మీకు ఫీజు అనే ఛార్జెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైనా ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళంటే జస్ట్ ఒక 1 minute తీసుకుంటాను దీనికి. ఏజ్ వచ్చేసి 21 years నుంచి 60 years వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీ యాన్యువల్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 1 lakh ఉండాలి, అది కూడా విత్ డాక్యుమెంటేషన్. అప్పుడు మాత్రం మీ రిగాలియా కార్డ్కి అప్లై చేయడానికి అర్హులు అనమాట. ఈవెన్ చాలామంది ఎక్కువ ఏ లెవెల్ కంపెనీ అంటారు అన్నమాట. నార్మల్గా కేటగిరీ వైజ్ ఉంటుంది అన్నమాట కంపెనీ లిస్టు, ఏ క్యాట్ బి క్యాట్ అని చెప్పేసి. అలాగే ఏ క్యాట్ కంపెనీ వాళ్ళకి మాక్సిమం ఈ రిగాలియా కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయీకి వచ్చేసి సేమ్ 21 years నుంచి 65 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయీ. ITR వచ్చేసి 12 lakhs per annum మీరు ఫైల్ చేసి ఉండాలన్నమాట. ITR ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఫీజ్ అండ్ ఛార్జెస్ సేమ్ నార్మల్ క్రెడిట్ కార్డ్తో పోలిస్తే దీనికి కొద్దిగా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పాను కదా, అది మీకు యాన్యువల్ ఫీ వచ్చేసి 2,500 రూపీస్ ప్లస్ GST ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు వెల్కమ్ బెనిఫిట్ ఆఫ్ 2,500 రివార్డ్ పాయింట్స్ అండ్ రెన్యువల్ బెనిఫిట్ ఆఫ్ 2,500 రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి ఉన్నారన్నమాట. అంటే ఎవరికైతే ఇయర్లీ ఛార్జెస్ అప్లికబుల్ అవుతుందో, ఇయర్లీ ఛార్జెస్ అప్లికబుల్ అయినందుకు కాను మీకు 2,500 రివార్డ్ పాయింట్స్ అనేది మీకు క్రెడిట్ చేస్తుంది ఎక్స్ట్రాగా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇయర్ 2,500 నేను ఈ పేమెంట్ చేశాను అంటే యాన్యువల్ ఫీ కట్ అయింది. యాన్యువల్ ఫీ కట్ అయినందుకు నాకు 2,500 ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ అనేది ఇస్తుంది అనమాట. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్కి 2,500 పాయింట్స్ అనేది రావు. సో వీడియో చాలా లెంత్ అయిపోతుంది, నేను షార్ట్లో ముగిచేస్తాను. ఇది అండి మనకి రిగాలియా క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఫీజ్ అండ్ ఛార్జెస్. మిగతావన్నీ కూడా మార్కప్ ఫీ 2% ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది, ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ ఉంటుంది, ఎర్లీ యాక్సెస్ టు ఈవెంట్స్ ఉంటుంది, దాంతోపాటు ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు, ఫ్యూయల్ సర్చార్జ్, ఇలా బోల్డని ఫీచర్స్ అయితే ఉన్నాయి. వెళ్ళి మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తుంటే వీటిని గుర్తుపెట్టుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఎవరు కూడా దయచేసి లేట్ పేమెంట్ అలాంటివి చేయకండి. అండ్ దాంతోపాటు మన క్రెడిట్ కార్డ్ రివార్డ్ రిడమ్షన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెళ్ళేసి క్రెడిట్ కార్డ్ రివార్డ్ రిడమ్షన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. సారీ ఫ్రెండ్స్, మధ్యలో స్కిప్ అయింది. సో ఇది మనకి ఈ విధంగా అయితే మనకి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి రిగాలియా క్రెడిట్ కార్డ్ సంబంధించి. ఎవరు కూడా దయచేసి లేట్ పేమెంట్ లాంటివి చేయకండి. సో రివార్డ్ పాయింట్స్ వాల్యూ కూడా 1 point is equals to 25 to 30 paisa ఉంది మనకి రిగాలియా కార్డు. క్యాష్ బ్యాక్ కావాలంటే 20 paisa ప్రతి కార్డుకి కూడా ఇక్కడ హైయర్ వర్షన్ కార్డుకి పెట్టడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ప్రీమియం వర్షన్ కార్డ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎవరికైతే క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో, దాంతోపాటు క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఒక ప్లేలిస్ట్ తయారు చేసి చెప్పాను కదా, మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ప్లేలిస్ట్లో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా వీడియో చూసి తెలుసుకోవచ్చు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.